నీకు కూడా జిమ్కి పోయి ఫాయిదా లేనట్టు అనిపిస్తున్నా, నీకు కూడా జిమ్కి పోయి రిజల్ట్స్ వస్తలేవు, నీకు కూడా డైట్ ఫాలో అవుతున్నావు, స్లీప్ ఫాలో అవుతున్నావు, కానీ అన్నీ ఫాలో అవుతున్నావు కానీ రిజల్ట్స్ అయితే లేవు. అందరు అంటారు జిమ్కి పోతున్నావురా దండగారా, జిమ్కి పోతున్నావురా దండగారా అని. నా ఓన్ జర్నీ ఈరోజు నేను షేర్ చేసా చూడు. అసలు నేను ముందు ఎట్లుండేటోని మీకు తెలుసా? ఇట్లుండేటోని. అప్పుడు నన్ను ఇంతమంది ఎక్కిరించేటోళ్ళు తెలుసా? అంటే నువ్వు బక్క ఉన్నావురా, నీకు అవసరం రా బట్టలు సూట్ కావు, నడుము కాడనేమో ప్యాంట్ ఫిట్ కాదు, కట్టెపుల్లలా ఉంటుండే, ఇట్లా ఎక్కిరిస్తుండే అట్లా ఎక్కిరిస్తుండే. నిజంగా అందరు అంటారు కదా లుక్స్ మ్యాటర్ కాదు, లుక్స్ మ్యాటర్ కాదు అని. ఎందుకు మ్యాటర్ కాదు? నా లైఫ్లో ఎంత బులి అయింది మీకు తెలుసా? అసలు నా లైఫ్లో ఈరోజు ఏమేమైందో మీకు చెప్తా చూడండి. నేను జిమ్కి పోకముందు మా ఇంట్లో జిమ్ గురించి నేను అడిగితే ఏం చెప్పినారు తెలుసా? మా ఇంట్లోనే నన్ను అన్నారు, అరే నువ్వేం పోతావురా బే జిమ్కి, ఏం చేస్తావురా జిమ్కి పోయి ఇంట్లో కూర్చో, వెయిట్లు లేపుతావా లేకపోతే వెయిట్లు మీద ఎత్తేసుకుంటావా అన్నారు మా ఇంట్లో. ఫ్రెండ్స్ ఏమో అరే అవసరం ఆరా నువ్వు జిమ్కి, ఎట్లున్నావురా నీకు, నీ బాడీ చూడరా ఎంత బక్కగా ఉన్నావు, అవసరం ఆరా అన్నారు. అందరూ అన్నారు కానీ నన్ను ఎవ్వడు సపోర్ట్ చేయలే. అప్పుడు ఒక్కడు కూడా అరే ఓరా అరే జిమ్కి ఓరా నీ బాడీ ఇట్లా అవుతుందిరా అని చెప్పి ఎవడు నన్ను సపోర్ట్ చేయలేదు. నన్ను నేనే సపోర్ట్ చేసుకున్నా, నన్ను నేనే ఇట్లా ఏమంటారు నన్ను నేనే నమ్ముకున్నా. నువ్వు కూడా నువ్వు కూలిపోయినట్టయితే ఒకటే ఎవ్వరు మాటలు నమ్మకు, అందరు అంటేనే ఉంటారు. ఒక్కసారి నీ బాడీ తయారైన తర్వాత నన్ను నమ్ము. నన్ను ఎవరైతే అన్నారో నీకు డైట్ చేత కాదురా, నీకు వర్కౌట్ చేత కాదురా, నీకు నీ వల్ల కాదురా, లైట్ రా, నువ్వు చెయ్యవరా, 2 నెలలు 3 నెలలు చేసి మానేస్తావురా. ఇప్పుడు వాళ్ళే నాకు వచ్చి అరే డైట్ ఎట్లా తినాలి, అరే వర్కౌట్ ఎట్లా చేయాలరా, ఫామ్ ఎట్లా చేయాలరా, టెక్నిక్ ఎట్లా చేయాలరా అని నాకే అడుగుతావు. టైం అనేది అందరికి వస్తుంది. నువ్వు జస్ట్ మీ కన్సిస్టెన్సీ నమ్ముకోవాలి, మీ డిసిప్లిన్ని నమ్ముకోవాలి. నా జర్నీ చూస్తే మీరు ఇన్స్పిరేషన్ లెక్క తీసుకోండి. ఇది తీసుకొని మీ లైఫ్లోనే, నా లైఫ్లో అయినట్టయితే ఇంకా చాలా అయినాయి. ఇంకా బులి ఏడైనా తెలుసా? నేను జిమ్కి పోయిన రోజు చేస్తున్నా, వర్కౌట్లు చేస్తున్నా, ఇక మొత్తం ఎట్లుండే, మొత్తం బక్క ఉంటుండే, మొత్తం అండర్ వెయిట్ ఉంటుండే. ఇక అండర్ వెయిట్ అంటే 38 kgs 39 kgs ఉంటుండే నేను. ఇక అంతా అండర్ వెయిట్ ఉంటుండే. ఇక చేస్తుండే జిమ్లు ఉంటారు కదా చేసేటోళ్ళు వేరే, అరే ఈడు అరే కొత్తోడు వచ్చిండ్రా బక్కోడు బొక్కలు వేసుకుని వచ్చిండ్రా ఈడంట బాడీ వేస్తాడు అంటారా అని చెప్పి నా ఇచ్చేది అందరు ముంగలు తీసి అందరు నవ్వేటోళ్ళు నన్ను చూసి. నన్ను అందరు ఇట్లా నవ్వుతుంటే నేను ఏమనలేకపోతుండే. ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది తెలుసా, అవసరమారా నిజంగా నాకు అవసరమారా జిమ్ చేయాలరా, నేను ఎందుకు చేయాలరా పోయి, అందరు ఎక్కిరిస్తారు, ముట్ట ఒక్కడు సపోర్ట్ చేస్తలేడు, నా వల్ల కాదురా, నిజంగా నా వల్ల కాదని గివప్ ఇద్దాం అనుకున్నా. కానీ ఎందుకు జాయిన్ అయినా గివప్ ఇయ్యనిక జాయిన్ అయింది, గివప్ ఇయ్యనిక డైట్ గురించి తెలుసుకుంది, గివప్ ఇయ్యనిక వర్కౌట్లు నేర్చుకుని అని చెప్పి నన్ను నేనే నమ్ముకున్నా. ఎక్కిరిచేటోళ్ళు ఒకటే అనుకున్నా, ఎక్కిరిచేటోళ్ళు ఎంతైనా ఎక్కిరియండి రా పోయి, ఈ రోజు మీరు ఎక్కిరిస్తారు ఎక్కిరియరు, ఏదో ఒక రోజు నా బాడీ అయితే చూడు ఆ రోజే మాట్లాడదా మీతోని అని చెప్పి ఫిక్స్ అయినా. నేను ఎవ్వరికి చెప్పలే. నా ఇజ్జత్ ఇట్లా 10 మందిలో తీస్తుంటే కూడా నవ్వుతుండే నేను చూసి. అరే అవురా బే అవురా, నాకు ఏం లేదు రా బే, నేను వెయిట్ లేపలేనురా, నెత్తి మీద ఎత్త తింటుకుంటా అని చెప్పి నవ్వి నా ఇజ్జత్ నేనే తీసుకునేటోని. అంటే ఏం చేద్దాం, వాళ్ళ ఈగో సాటిస్ఫై అవుతుంది అట్లా. అంటే నేనేం లేదు ఇట్లా కామర్స్ ఉంటుండే, ఎంత ఇజ్జత్ ఇస్తుంది అని నేను ఫిక్స్ అయినా. ఒక్కసారి గట్టిగా ఫిక్స్ అయినా, కమిట్మెంట్ అనేది తీసుకున్నా. అసలు డిసిప్లిన్ అంటే ఏంది, కన్సిస్టెన్సీ అంటే ఏంది నాకు అనేది నా జిమ్ వల్లనే నా లైఫ్లో ఈరోజు నా డిసిప్లిన్ అంటే ఏందో వచ్చింది, కన్సిస్టెన్సీ అంటే ఏందో వచ్చింది. అసలు నీ మూడు, నీ వెదర్, ఏమంటారు, నీ ప్రాబ్లమ్స్, నీ ఎక్స్క్యూజెస్, ఇవన్నీ ఓన్కి పనికిరావు. డిసిప్లిన్, కన్సిస్టెన్సీ అసలు ఈ రెండు నన్ను ఎట్లా చేంజ్ చేసింది, అసలు నా బాడీ ఈడికి వెళ్ళి ఈడికి ఇంతగానం ట్రాన్స్ఫార్మ్ ఇట్లా అయింది అనేది నేను చెప్తాను. నేను మెయిన్గా జిమ్కి జాయిన్ అయ్యానికి మెయిన్ కారణం ఏంటంటే నన్ను బులీ చేయడే, నన్ను అంతగానం బులీ చేశారు. స్కూల్లో అయినా కానీ కాలేజ్లో అయినా కానీ నేను ఒకటే ఫిక్స్ అయినా, అరే నాకు 18 years రావాలరా, 18 years వస్తేనే మా ఇంట్లో జిమ్కి పంపిస్తా అన్నారు, లేకపోతే జిమ్కి పంపించాను అన్నారు మా ఇంట్లో కూడా. మరి నేనేమో ఇంటర్లోనే ఫిక్స్ అయినా, అరే జిమ్కి పోవాలరా. ఇక నాకు తెలియదు జిమ్కి పోతే బాడీ వస్తుందని తెలుసు, కానీ అది ఎట్లా వస్తుంది, ఏం తినాలి, ఏం తినొద్దు, ఏం తెలియదు. ఇక ఎప్పుడైతే నా ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయినాయో ఇక అప్పుడు నేను జిమ్లో జాయిన్ అయినా. అప్పుడు నా ఏజ్ వచ్చేసి 18 నేను జాయిన్ అయినప్పుడు. అప్పుడు స్టార్ట్ అయింది చూడండి గాయస్ నాది జర్నీ. వినయాడు అప్పుడు స్టార్ట్ చేసిండు జిమ్ జర్నీ. మస్తు అనుమానం పడ్డాడు జిమ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా. అందరి నోట్లలో మాటలు పడుకుంటా 5-6 నెలల వరకు అసలు జిమ్ చేస్తున్నాడు అనిపించకపోతుండే, నేను ఏదో పోయి వస్తున్నట్టు అనిపిస్తుంది. తెలియదు గాయస్, మీరు కూడా చెప్తున్నా, స్టార్టింగ్ 6 నుంచి 7 నెలల దాకా మీరు జిమ్కి పోతున్నట్టు మీ మువ్వలోడు కూడా మీకు గుర్తు పట్టాడు, అట్లా ఉంటుంది బతుకు.
అంటాడు ముంగడోడు అంటాడు, నువ్వు జిమ్కి పోతున్నావు ఆరా, చెట్ల మీద ఏం కనిపిస్తలేదు, జిమ్కి పోతున్నావు ఆరే అసలు కనిపిస్తుంది ఆరా బాడీ మీద, ఎందుకు రా జిమ్ పోయి పైసలు దండగా అంటాడు. అలాగా తిని తిరుగుకుంటా తాక్కుంటా అయితే తిరుగుతలేం కదా, మనమైతే జిమ్ చేస్తున్నాం ఎందుకు. కానీ అంటారు బాయ్, అందరు అంటారు పడు, బాడీ వచ్చేదాకా పడు. బాడీ ఎప్పుడైతే వస్తుందో చూడు, నువ్వు చెప్పొద్దు అరే ఇప్పుడు మాట్లాడరా, నీ బాడీ వాళ్ళని చెప్పాలి, నీ బాడీ అట్లా తయారు చేయాలను ఒక 1.5 year 2 years లా డిసిప్లిన్ కన్సిస్టెన్సీలా చెప్తున్నా కదా. కండిషన్ అనేది నీకు జస్ట్ 1.5 year తర్వాత ఎట్లయితుంది అంటే, నువ్వు జిమ్కి పోతున్నావు అని చెప్పి ప్రతి ఒక్కరు గుర్తుపడతాడు నీ చుట్టూ. అట్లయితే నీ బాడీ 1.5 year తర్వాత నువ్వు కరెక్ట్ డైట్ ఫాలో అయ్యి కరెక్ట్ వర్కౌట్ ఫాలో అయితే నిన్ను నువ్వు నమ్ముకో. ఎప్పుడు నిన్ను నువ్వు ఇట్లా డిమోటివేట్ చేసుకోకు, నిన్ను నువ్వు కూలిపోయినా అనుకో ఇక నా వల్ల కాదురా అని చెప్పి గివప్ ఇచ్చేసినావు అనుకో. గివప్ ఇవ్వద్దు బాయ్. గివప్ అనేది ఎందుకు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి? నువ్వు గివప్ ఇచ్చేసినా వాళ్ళు వదిలేస్తారా అనకుండా, అనేటోడు అంటనే ఉంటాడు, మనం చేస్తూనే ఉండాలి. అర్థమైంది కదా. ఇగో నన్ను ఎంతమంది అన్నారు తెలుసా, నన్ను చాలా మంది అన్నారు, చాలా మాటలు అన్నారు, కానీ నేను ఏం చేయలేదు. ఆ రోజు బ్రెయిన్లో పెట్టుకున్నా అంతే. కానీ ఏ రోజు అయితే నా బాడీ తయారైంది చూడు, నేను మాట్లాడని అవసరం లేదు, వాళ్ళే అడుగుతారు అరే ఇంత మంచి బాడీ ఎట్లా బిల్డ్ చేసినవరా, డైట్ ఏందిరా అని. రాలేదా టైం నా అంతే. రివెంజ్ ఇవన్నీ తీసుకోవద్దు. జస్ట్ మనం అంటే ఏందో మన సక్సెస్ చెప్పాలి, మన ప్రోగ్రెస్ చెప్పాలి, మనం ఏం చేసినామని, ఏం సాధించినామని, అంతే. ఇవో నువ్వు కూడా డిమోటివేట్ అయిపోయినా, నాకు ఇన్స్టాలో చాలా మెసేజెస్ వస్తాయి, బ్రో నేను డిమోటివేట్ అయిపోతున్నా బ్రో, నా వల్ల అయితే లేదు, ఈ డైట్ ఫాలో అవ్వాలి, నాకు ఏం రిజల్ట్స్ వస్తలేవు. రిజల్ట్స్ అనేటివి అంతా జల్దీ రావు. రిజల్ట్స్ నువ్వు చేసేది జిమ్ చేస్తున్నావు, బాడీ అనేది బిల్డ్ చేస్తున్నావు, మ్యాగీ కాదు అంత ఈజీ కానీ. కాబట్టి మినిమం 8-9 months అయితే పక్కా టైం పడుతుంది. నువ్వు జిమ్ చేస్తున్నావు ముగ్గులలో తెలియనికే, నువ్వు జిమ్ చేస్తున్నావు నీకు తెలియనికి 8-9 months పడుతుంది. మంచిగా కొంచెం రిజల్ట్స్ అనేటివి 8-9 months వరకు వస్తాయి. కాబట్టి అప్పటి వరకు కన్సిస్టెంట్ ఉండు, డిసిప్లిన్ ఉండు, డైట్ మంచిగా తిను, స్లిమ్ ఓడేమన్నా పట్టించుకోకు. నీ టైం వచ్చినప్పుడు నీ ప్రోగ్రెస్ వాళ్ళతో మాట్లాడుతుంది, సరేనా? ఇది నా జర్నీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కమెంట్ పెట్టండి. కానీ ఒకటే చెప్తున్నా, బులి అయినారని చెప్పి అస్సలు బాధపడకూరి. బాడీ అయిన తర్వాత ఏ కొడుకులు అయితే మీకు అన్నారో అదే కొడుకులు వచ్చి మళ్ళీ మీకు డైట్ అడుగుతారు, అదే కొడుకులు వచ్చి మీకు వర్కౌట్ అడుగుతారు. నన్ను నమ్మండి, నా లైఫ్లో అయింది కాబట్టి మీ లైఫ్లో కూడా అవుతుంది, సరేనా? ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేద్దాం. బాయ్.